మరి చక్కని పాటలు పాడడానికి ప్రభు మనకు ఇచ్చిన మరి శ్రేష్టమైనటువంటి తలంపును బట్టి, అలాగే ఆయన సన్నిధానంలో మనం ఉండేటటువంటి భాగ్యాన్ని బట్టి మరి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుని లేఖన భాగంలో నుంచి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయమందు మనం వాక్యాన్ని చదువుతామండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుని ప్రార్థన చేసుకుని మనం ప్రార్థనా పూర్వకంగా వాక్యం ధ్యానంలోనికి వెళ్దామండి. దయచేసి చదువుతావా? స్తోత్రమునైనా. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు నేను చదువుతాను, మీరు వినండి. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందనమునైనా మొదటి శనివారపు ప్రార్థన కూడిక 2026 సంవత్సరానికి నీ బిడ్డలమైన మాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు కూడా ప్రభా ఈ సమయమంతా మీరు ఒక్కసారి దర్శించండి. మీ సన్నిధానంలో గడిపే భాగ్యం వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు, మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే పాలు పంపులు పొందారో వారిని ఆశీర్వదించండి. ఈ సమయమందునైనా సదాపన్న లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ బిడ్డలు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి నైనా. మరి ముఖ్యంగా నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి నైనా. నీ దాసుని పుట్టివాడు మట్టివాడు తండ్రి. నీ దాసుని నోటికి మీరే బోరగా ఉండి మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా నైనా మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకోండి తండ్రి. ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి సజీవంగా ఉన్నప్పుడు ఆయన భూమి మీదకు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు పరిచయం చేసి 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఏ తండ్రి ద్వారా భూమి మీదకు ఆయన రాబడ్డారో ఆయన పరిచర్య చేయడానికి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు జీవించి ఉండగానే శిష్యులతో ప్రభు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనము 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. చాలా మంది యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు విన్నటువంటి అనేక మంది జనాంగము ఈయన చనిపోతాడు కొంతకాలానికి, ఇదిగో నేను తండ్రి పని నెరవేర్చడానికి వచ్చాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, ఇదిగో ఈ లోకంలో నేను మీ కొరకు ప్రాణం పెట్టి మీ కొరకు రక్తం కార్చి నేను తండ్రి వద్దకు వెళ్తాను అనేటువంటి విషయాలు చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతోనూ ప్రజలతోనూ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు శిష్యులు ఒక ప్రశ్న వేశారు యేసు ప్రభువారితో. ఏం ప్రశ్న వేశారంటే, ప్రభువా, నీవు ఉన్నంతకాలమే మేము క్షేమంగా ఉన్నాము, నీవు ఉన్నంతకాలమే మేము ఆరోగ్యంగా ఉన్నాము, నీవు ఉన్నంతకాలము నీతోనే జీవించాము, ఎలాగ నడవాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదో అన్ని విషయాలు మీరు బ్రతికి ఉండగా మాతో చెప్పారు కనుక ఇప్పుడు మాతో చెప్తున్నారు కనుక, ఒకవేళ మీరు వెళ్ళిపోతే, మీరు తండ్రి వద్దకు వెళ్ళిపోతే, ఈ భూలోకం విడిచిపెట్టి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి, మేము ఎలాగా జీవించాలి, ఈ లోకస్తులతో ఎలాగ మేము బ్రతకాలి, నిన్నే హింస పెట్టినటువంటి వీరు మమ్మల్ని హింస కూడా పెడతారు కనుక నిన్ను హింస పెట్టిన వారు మమ్మల్ని కూడా హింస పెట్టేటువంటి పరిస్థితుల్లో మా పరిస్థితి ఎలాగా, మా జీవితాన్ని మేము ఎలా గడుపుకోవాలి, మేము ఈ లోకములు ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి,
మాకు ఆధారం ఏంటి ప్రభువా అని శిష్యులు యేసుప్రభువారిని అడిగినప్పుడు యేసుప్రభువారు శిష్యులతో చెప్పినటువంటి ఈ మాటను మనం ఇక్కడ చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? నేను తండ్రిని వేడుకుందును. యేసుప్రభువారు అంటున్న మాట ఏంటో తెలిసింది. నేను తండ్రిని అడుగుతాను, తండ్రిని వేడుకుంటాను. ఏమని వేడుకుంటాను? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను పంపించమని నేను వేడుకుంటానని యేసుప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువారు ఈ మాట ఇక్కడ పలకడానికి, ఈ మాట ఉచ్చరించడానికి కారణం ఏమిటంటే వారికున్న భయాందోళన తీసివేయడానికి, వారికున్న భయాన్ని పోగొట్టడానికి. నేను ఎలాగైతే ఈ లోకంలో జీవించి ఉన్నానో, అలాగే నేను ఎలాగైతే మీకు ఆదరణగా ఉన్నానో, ఎలాగైతే మిమ్మల్ని నేను నడిపించానో, నేను వేడుకుంటాను తండ్రిని, అటువంటి వ్యక్తిని మరలా మీకు పంపించమని నేను వేడుకుంటాను. అతడు మీ వద్దకు వచ్చి ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్పబడినటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరిని గురించి యేసుప్రభువారు చెప్పారంటే తర్వాత ఉన్న వచనం చూస్తే, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేనున్నాను, నేను మిమ్మల్ని ఆదరించాను, అట్టి రీతిగానే మిమ్మల్ని కూడా ఆదరించడానికి వేరొక ఆదరణకర్తను తండ్రి మీ కొరకు పంపిస్తారు. ఆయన ఏం చేస్తాడు? ఆయన సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఎవరు? తండ్రి అనమాట. ఆయన పేరేంటంటే అండి పరిశుద్ధాత్ముడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి వేరొక ఆదరణకర్తను పంపిస్తారు. ఆయన మీ మధ్య ఉంటాడు, మీతో ఉంటాడు. ఆయనే ఆత్మను మీకు అయినా అనుగ్రహిస్తాడనే సత్యాన్ని లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. తర్వాత అదే వచనంలో మిగిలిన వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. ఒకవేళ లోకాన్ని కూడా ఆయన పరిపాలిస్తాడు అనుకుంటున్నారేమో. ఆయన లోకం ఆయనను ఎరగదు కనుక, ఆయనను చూడదు కనుక, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. లోకము ఆయనను పొందనేరదు. ఎవరంటండి? ఆత్మను లోకము పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరంటున్నారు? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు మన మధ్యలో అయినప్పటికీ, యేసు ప్రభుల వారు మనతో జీవించినప్పటికీ, ఆయన ఆకాశము నుండి తండ్రి సింహాసనం మీద కూర్చుని మన కొరకు ఆయన ఈ రోజును కూడా ఇప్పటికి కూడా ఆయన వేడుకుంటున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు అంగలారుస్తున్నారు ఆయన. ఇది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయం. అయితే యేసు ప్రభువు వారు మన మధ్య లేనప్పటికీ ఆయన ద్వారాగా వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు మాత్రం మన మధ్యనే ఉన్నారు, మనలోనే ఆయన ఉన్నారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. యేసు ప్రభువు నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళిన ఎడల మీకు వేరొక ఆదరణకర్తను తండ్రి పంపిస్తాడు. ఈ ఆదరణకర్త చేసేటువంటి పనులు చాలా ఉన్నాయి. ఈ ఆదరణకర్త చేసే పనులు చాలా ఉన్నాయి. పిల్లలను తండ్రి ఎలాగైతే సంరక్షిస్తూ ఉంటాడో, పిల్లలకు వచ్చినటువంటి ఆపదల నుంచి తండ్రి ఎలాగైతే కాపాడుతూ ఉంటాడో, పిల్లలకు వచ్చినటువంటి అవసరతల నుండి తండ్రి ఏ విధంగా వారి అవసరతలు తీరుస్తాడో, పిల్లలకు ఉన్నటువంటి భయాన్ని తండ్రి ఎలాగైతే పోగొడతాడో, ప్రియదేని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆత్ముడు కూడా అలాగే దేవుని బిడ్డలైనటువంటి వారిలో ఉన్నటువంటి ఆ భయాందోళనలను, దేవుని బిడ్డలకు ఉన్నటువంటి అవసరతలను, దేవుని బిడ్డలకు ఉన్నటువంటి అపాయాలను కూడా ఈ పరిశుద్ధాత్ముడు తీరుస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు డబ్బు ఎంతున్నా కానీ, ఆస్తిపాస్తులు ఎంతున్నా కానీ, వాటి వల్ల మీకు ప్రయోజనం లేకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు గనక మీలో ఉంటే, మీతో ఉంటే, మీ కూడా ఉంటే, ధనము కంటే, ఆస్తిపాస్తుల కంటే, ఈ లోకంలో ఆరోగ్యము కంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే, వీటన్నిటికంటే పరిశుద్ధాత్ముడు ఘనమైన వాడని సత్యాన్ని
పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ఎలాగుంటుందో అపొస్తలుల కార్యాల గ్రంథంలో చాలా విషయాలు దేవుడు వ్రాసి ఉంచాడు. అలాగే యోహాను రాసిన సువార్తలను, మార్కు రాసిన సువార్తలను, మత్తయి రాసిన సువార్తలను, సువార్తలన్నింటిలో కూడా దేవుడు వ్రాసి ఉంచాడు. కానీ ఈ పరిశుద్ధాత్మను మనం కనుగొనడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయనను మనం హృదయంలో ఉంచుకోవడం అనేది చాలా శ్రేష్టమైన అనేటువంటి విషయం మీకు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన చేసే పనులు ఎలాగున్నాయి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామని. ఆయన చేసే పనులు ఎలాగుంటాయంట? యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే ఇక్కడ 2 విషయాలు ప్రభుల వారు మనకు తెలియజేస్తున్నారు. 2 విషయాలు చదువుదామా? 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధ ఆత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమంటున్నారండి? సమస్తమును పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏమైనా మనిషా? మన పక్కన ఎవరన్నా ఉండి మనతో మాట్లాడుతూ ఉంటే మనతో మాట్లాడుతున్నారు పర్లేదులే అనుకోవచ్చు మనం. పరిశుద్ధాత్ముడు మనకి కంటికి కనపడడు, అదృశ్య స్వరూపంలో ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్ముడు మనకు కనపడడు సరిగదా. కనపడినటువంటి పరిశుద్ధాత్ముడు మనకి ఎలా బోధిస్తాడు? మొట్టమొదటి ప్రశ్న, పరిశుద్ధాత్ముడు మనకు కనపడడు కదా, ఆయనకు నోరుందా? ఆయనకి చెవులు ఉన్నాయా? ఆయనకి కాళ్ళు ఉన్నాయా? ఆయనకి చేతులు ఉన్నాయా? ఆయన నడుస్తాడా? మాట్లాడతాడా? తింటాడా? తాగుతాడా? ఎన్ని పక్కన మనకున్నటువంటి అనుమానాలు, మనకున్నటువంటి ప్రశ్నలు. పరిశుద్ధాత్ముడు మనకి కంటికి కనపడడు. ఆయన అదృశ్య స్వరూపుగా ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన నీలో ఉంటాడన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీతో ఉంటాడన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను ఆయన నడిపిస్తాడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరు ఆయన ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనలో ఎలాగుంటాడండి? ఏమండి, మనలో ఆయన ఎలాగుంటాడు? ఏ రకంగా ఉంటాడు? మనలో ఉండటానికి ఆయనకి నివాసం ఏమైనా ఉందా అంటే, ప్రియమైన బిడ్డలారా, మన హృదయంలో ఆయన నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చి మనతో ఉండి మనలోనైనా మనకు బోధిస్తూ ఉంటాడంట. ఏం బోధిస్తాడు? సమస్తము బోధిస్తాడు. ఏ సమస్తము బోధిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధన చేశారో, ఏదైతే అని చెప్పారో, శిష్యులతో చెప్పిన ప్రతి మాటను కూడా పరిశుద్ధాత్ముడు మరలా మీకు రిపీట్ చేస్తాడనమాట. మరలా మీతో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మీతో చెప్తాడు. చెప్పినప్పుడు మీరు వింటారన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన పరిశుద్ధాత్మని యొక్క ఆ జ్ఞానము, ఆ తెలివి మామూలుగా ఉండదండి. పరిశుద్ధాత్మ యొక్క తెలివి, జ్ఞానము మామూలుగా ఉండదు. ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎంత చదువుకున్నా కానీ పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము ఎవరికి రాదు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీవు నేను కోరుకోవాల్సింది ఏంటంటే, తండ్రి యేసయ్యా నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి, నాతో ఉండులాగా నీ కృప చూపించు, నాతో జీవించులాగా నీ కృప చూపించు, నన్ను నడిపించులాగా నీవు దయ చూపించని యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ప్రార్థన చేయాలి. ఈయన మనలో ఉంటాడంట, మనతో ఉంటాడంట. మనము వెళ్ళవలసిన మార్గాలన్నీ కూడా మనకైనా బోధిస్తూ ఉంటాడని సత్యాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. దాని తర్వాత కంటిన్యూషన్ వాక్యం చదవండి, మరలా చదవండి. మాట 14:26 3-4 లైన్ చదువు, 3వ లైన్ చదవండి. బోధించుచు మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తము మీకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? నువ్వు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నడవాలి, ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు వాక్యం చదవాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు నీవు అంగలార్చాలి, నువ్వు ఎలాగ బ్రతకాలి, నువ్వు ఎలాగ జీవించాలి,
అని ఈ విషయాలన్నీ బోధిస్తాడంట. బోధిస్తూ యేసు చెప్పిన సంగతులను నీకు జ్ఞాపకము చేస్తాడంట. మరి పరిశుద్ధాత్ముడికి ఎలాగ తెలుసు? యేసు ప్రభు చెప్పిన సంగతులు పరిశుద్ధాత్మను ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పలేదు కదా. మరి పరిశుద్ధాత్మునికి ఈ విషయాలన్నీ ఎలాగ తెలుసు అంటే, తండ్రి దగ్గర నుంచి పంపబడినటువంటి పరిశుద్ధాత్మనికి సమస్తము కూడా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తండ్రి దగ్గర నుంచి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడికి సమస్తము తెలుసు. అందుకే పాత నిబంధన కాలంలో యెహోవాగా ఆయన అవతరించారు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారుగా భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చి మన యొక్క పాపం నిమిత్తం సిలువలో బలి అయి రక్తం కార్చి ఆయన కార్యమును పూర్తి చేసిన తర్వాత ఆయన వెళుతూ తండ్రిని వేడుకున్నారు. తండ్రి వేడుకుంటే పరిశుద్ధాత్ముడు అపోస్తుల కార్యాల గ్రంథంలో శిష్యుల మీదకి పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చారు. ఆయనే ఆదరణకర్త అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ఈ పరిశుద్ధాత్ముడికి తండ్రి చేసిన పనులు గుర్తుంటాయి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధలు గుర్తుంటాయి. ఈ లోకంలో మనం ఎలాగ నడవాలో కూడా ఆయన మనకు బోధిస్తూ ఉంటారు. సర్వ జ్ఞానం కలిగిన వాడు ఈ పరిశుద్ధాత్మ. జ్ఞానము కంటే పెద్ద జ్ఞానం కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే 14:26 ఏమని రాయబడిందంటే, సమస్తమును బోధిస్తాడంట, యేసు చెప్పిన సంగతులను జ్ఞాపకము చేస్తాడంట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ మీకు వాక్యం చదవడం రాలేదనుకోండి, మీరు మోకరించి ప్రార్థన ఏం చేయదలుచా, ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో అంటే నీ వాక్యాలు చదవడం నాకు రావడం లేదు కనుక దయచేసి మీ ఆత్మను నాకు దయచేయండి. మీ ఆత్మ ద్వారా వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుని వాక్యం ఉన్నటువంటి భావాలు నేను అర్థం చేసుకోవడానికి నీ కృప చూపించాను. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ దేవుని అడిగితే ఆయన మీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సమస్తమును బోధిస్తాడు. యేసు చెప్పిన సంగతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా, రెండవ ఆయన పనులు ఒక్కసారి జ్ఞాపకం. ఇంకా ఏం చేస్తాడు ఆయన? 16వ అధ్యాయం 8వ వచనం చదువుతామండి. యోహాను రాసిన సువార్తలోని 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమునంట ఒప్పుకొన చేస్తారంట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేసే పని ఏంటంటే పాపమును గురించి ఒప్పింపజేస్తారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి పాపమును గూర్చి నిన్ను ఒప్పింపజేస్తాడు. నిన్నే కాదు, లోకమంతటిని ఒప్పింపజేస్తాడు. నువ్వు చేసేది పాపం అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన తర్వాత కాదంటానికి ఎవరి వల్ల కూడా కాదు. ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చి పాపమును గూర్చి, తర్వాత నీతిని గూర్చి, అంటే నీతి ఎలాగుంటుందో, నీతి ఏ రీతిగా ఉంటుందో పరిశుద్ధాత్మను మనకు తెలియజేస్తాడంట. మూడవది తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొన చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకాన్ని ఒప్పింపజేసేటటువంటి వాడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేని గురించి అంట? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పులను గురించి. లోకమును ఏం చేస్తాడంటే ఆయన ఒప్పింపజేస్తాడంట. లోకాన్ని ఒప్పింపజేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. ఒకవేళ మీకును పాటి వారికి ఎవరికైనా గొడవ జరిగింది అనుకోండి, గొడవ జరిగినప్పుడు మీది న్యాయము వాళ్ళది అన్యాయము అనుకున్నప్పుడు మీది న్యాయాన్ని ఒప్పింపజేసేవాడు ఎవడో తెలిసింది? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ తరపున ఉండి ఇది నీతి, ఇది న్యాయము అని చెప్పి ఆయన ప్రజలందరినీ, లోకమంతటిని కూడా ఆయన ఒప్పింపజేస్తారనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. 7వ వచనం చదవండి. అదే 16వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఇక్కడ ఏం రాయబడింది తెలిసింది? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను వెళ్ళిపోవట మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నేను వెళ్ళడం మీకు చాలా మంచిది. ఎందుకు మంచిది? నేను బ్రతుకుంటే నన్ను చూసి ఏలన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, నన్ను సంపాలన చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు,
నన్ను హింసించాలని చూసేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను శరీరంతో వారికి కనబడుతున్నాను గనక. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వీళ్ళు ఏమి చేయడానికి అవకాశము లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు కూడా టచ్ చేయడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నటువంటి శక్తి, మహిమ, ప్రభావాలు ఈ లోకములో ఎవరికి లేవన్న విషయాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళడం మీకు మేలే. ఎవరన్నా అలాగంటారండి? నేను వెళ్ళిపోవడం వల్ల నీకు మేలని ఇంట్లో అనరు. నేను ఉంటే మీకు మేలే, నేను లేకపోతే మీకు మేలు లేదు అంటాం. ఎవరైనా అంటే నా వల్ల నీకు ఉపకారం ఉందా, నా వల్ల నీకు మేలు కలుగుతావు, నా వల్ల నీకు లాభం పొందుతున్నావు అని చెప్తాం మనం అందరితో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను వెళ్ళుట మంచిది, ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త. ఎవరండి? ఆదరణకర్త. ఆదరణకర్త అన్న దగ్గర 1వ నెంబర్ వేసి కింద ఫుట్ నోట్ లో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఏమని? ఉత్తరవాది. ఉత్తరవాది అంటే, ఉత్తరవాది అంటే ఏంటో తెలుసండి? నీకు సపోర్ట్ చేయగలిగినటువంటి ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఉత్తరవాది అంటే నీకు సపోర్ట్ చేస్తాడు. ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఈ ఉత్తరవాది పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వారిని, పాపం నుంచి విడిపించబడిన వారిని, పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్న వారిని, నీతిమంతంగా జీవించే వారిని, నీతి మార్గంలో నడిచేటటువంటి వారికి అందరికీ ఉత్తరవాదిగా సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తిగా ఈ పరిశుద్ధాత్ముడు ఉంటాడంట. ఎన్ని విషయాలలో? అన్ని విషయాల్లో మనకు సపోర్టు. మనం భయపడుతున్నాం అనుకో, ఏం భయం లేదు, నేను ఉన్నాను, నడువు అంటాడు పరిశుద్ధాత్ముడు. మనం దిగులుగా ఉన్నాం అనుకో, ఏం దిగబడొద్దు, నీకు ఏ దిగులు ఎందుకు, నేను నీతో ఉంటాను, నీకు ఏది కావాలన్నది నేను ఇస్తానంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి? మన హృదయము లోక ఆశల వైపు మన హృదయము పరిగెత్తదు. లోక కోరికల వైపు మన హృదయము పరిగెత్తదు. పరిశుద్ధాత్ముడు కనుక మన హృదయములో ఉంటే, మన హృదయములో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడా కూడా ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన మనతో ఉంటే నీతి ఉంటుంది, మనతో ఉంటే మేలు ఉంటుంది, మనతో ఉంటే ఆయన ప్రభావం మన మీద ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ వల్ల మనం మేలు పొందుకుంటామే గాని కీడు మనకు రాదు. యేసు ప్రభు తనకు బదులుగా ఆయనను పంపుదునని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం ఇది, మనకు పరిశుద్ధాత్మను పంపుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏం వాగ్దానం? నేను పరిశుద్ధాత్మను మీ కొరకు పంపుతున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం ఏది ప్రియమైన బిడ్డలారా? ఆయనను పంపుదునని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. తనకు బదులుగా, ఎవరికి బదులుగా? యేసు ప్రభువునకు బదులుగా పరిశుద్ధాత్మను పంపుతాను. అంటే యేసు ప్రభు వారికి బదులుగా పరిశుద్ధాత్మను పంపినప్పుడు మరి పరిశుద్ధాత్మ యేసు ఒక్కరే కదా. తనకు బదులుగా అంటే ఇప్పుడు నేనున్నాను, ఏదైనా చీటీ రాసి ఎవరికైనా ఇచ్చి పంపించి కొట్టు దగ్గరికి వెళ్ళి నేను పంపుతున్నానని చెప్పు పని చెప్పి మన నేను చీటీ రాసి ఇచ్చాను అనుకోండి, ఆ కొట్టువాడు ఏమంటాడు? చీటీ తెచ్చింది రాసింది ఆయన, నాకు తెలుసు నీ చీటీలో ఉన్నటువంటి వస్తువులు నువ్వు పట్టుకెళ్ళని ఇస్తాను. ఎందుకంటే నేను తెలుసు కనుక ఆయనకి. నేను వెళ్ళ అవసరంలా, చీటీ రాసి ఇచ్చి పంపితే కబురు చేస్తే చాలు, అతడు నాకు ఇస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తరపున పరిశుద్ధాత్మని లోకానికి పంపించారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన ఎటువంటి వాడండి? ఆత్మస్వరూపి. మనకు కనపడిన ఏమంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉందో చెప్పండి అంటే ఆయన మనకు కనపడు. కానీ మనలో ఉండి పరిశుద్ధాత్మ మనలను ప్రేరేపిస్తుంటే మన ఒంటిలో గొప్ప గొప్ప క్రియలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తిలో అద్భుతమైనటువంటి ప్రవచనాలు బయటికి వస్తూ ఉంటాయి. ఆ ప్రవచనాలు వస్తున్నప్పుడు మనం వారు మాట్లాడడం మనం జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోలేం. పరిశుద్ధాత్మ యొక్క భాష వేరు. పరిశుద్ధాత్ముడికి ఏం తెలిసింది? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు పరిశుద్ధాత్ముడికి తెలుసు. మనం జీవిస్తున్నటువంటి కాలం తెలుసు, రాబోయే కాలం తెలుసు, జరిగిపోయిన కాలం కూడా పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు బదులుగా ఆయన పంపుతానన్నాడు. అందుకే యేసు ప్రభువు వారు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన వాడైనా
జరిగిపోయిన కాలం గురించి బోధించాడు, ఆయన జరుగుతున్న కాలం గురించి బోధించాడు. ఆయన మరణం అవుతాడు, శిలువ మరణం పొందుతాడు, శరీరం అంతా రక్తంతో రక్తం కారినట్టుగా ఆయన యాతన పొందుతాడు, కాళ్ళలో చేతుల్లో మేకులు కొడతాడు. ముందుగానే ప్రవచించారు, ఆయన జరగబోయేది కూడా అని చెప్పారు. కనుక ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మకి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మార్కు రాసిన సువార్తలో వద్దాం, 3వ అధ్యాయము 29వ వచనం మనం చదువుతామండి. పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడు యుండునని మీతో ఖండితముగా చెప్పుచున్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి గౌరవం, ఆయనకున్నటువంటి ఘనత ఈ సందర్భంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారండి. నువ్వు పాపం చేసి తండ్రి నా పాపం క్షమించంటే యేసుప్రభు వారు క్షమిస్తాడంట. యేసుప్రభు వారు సిలువ వేసినప్పుడు యేసుప్రభు పక్కన ఉన్నటువంటి కుడి పక్కన దొంగ ఎన్నో హత్యలు చేశాడు, నేరాలు చేశాడు, పాపం చేశాడు, దొంగతనాలు చేశాడు, దోపిడీ చేశాడు, నరహత్యలు చేశాడు. ఎన్ని చేసినా కానీ ఆఖరి నిమిషంలో తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటే యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని క్షమించి పాపాలన్నింటినీ క్షమించి ఈ క్షణమే ఈ సమయం అంతా నీవు నాతో కూడా పరదశలో ఉందని అతనికి గొప్ప ఆధిక్యతను యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఇది ఆయన బాధపడుతూ సిలువ మీద ఉండగా ప్రియమైన బిడ్డలారా, పక్కనటువంటి దొంగ క్షమించమని అడిగితే క్షమించగలిగినట్టు గొప్ప మనసు యేసుక్రీస్తు ప్రభువారిది. అది అంతవరకు బాగానే ఉందండి. ఎవరినైనా నువ్వు దూషించి ఎవరినైనా కానీ నువ్వు దూషణ మాటలు మాట్లాడి క్షమించమంటే యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తారు. కనీసం యేసు ప్రభువారిని దూషించినా కానీ పోన్లే నా కుమారుడే కదా నిన్నైనా క్షమిస్తాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, శ్రేష్టమైన విషయం ఏంటో తెలిసింది, పరిశుద్ధాత్మ విషయమై చేయబడిన దూషణ నిత్య పాపమై ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యంలో మనకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడి వారు కనుక ఒకవేళ మాట్లాడుతుంటే, వారు కనుక ఒకవేళ ప్రవచనాలు చెబుతూ ఉంటే ఏం బలి వచ్చేసిందే, బాగా వచ్చేసిందే అని మీరు ఏళన చేయకూడదు. అది దేవుని ఆత్మ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనాలు కనుక నచ్చితే వినండి, నచ్చకపోతే మానేయండి. మీకు వినగలిగితే వినండి, లేకపోతే చెవులు మూసుకోండి. కానీ పరిశుద్ధాత్మ విషయంలో ఒక్క దూషణ మాట మాట్లాడినా దానికి అసలు క్షమాపణే లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారండి. ఆయనకున్నటువంటి జ్ఞానము, ఆయనకున్నటువంటి విజ్ఞానము, ఆయనకున్నటువంటి శక్తి అంత గొప్పది. అందుకే పరిశుద్ధాత్మ పొందుకుంటే గనక నీ శరీరంలో రోగాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. నీకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయనుకోండి, పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు. అందుకోసమే ఈ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. అందుకే యేసు ప్రభువారు ఆత్మపూర్ణుడై ఆయన ఏం చేశారండి, 40 దినాలు 40 పగలు 40 రాత్రులైనా ఉపవాసం అన్నాడు. ఆత్మచేత నడిపింపబడినటువంటి జీవితం. ఈ రోజున ఆత్మచేత నడిపింపబడే జీవితంలో ఉన్నవారు పడిపోరు, తొలగిపోరు, పాపానికి లోను గారు. వారి జీవితం చాలా అందంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పరిశుద్ధాత్మ విషయమే మనం ఎప్పుడు కూడా పొందుకోవడానికి మనము కోరుకోవాలి. పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడానికి మనం కోరుకోవాలి. ఈ రోజున మనం పరిశుద్ధాత్మ ద్వారాగా నడిపింపబడడానికి ఇష్టపడతలేదు. ఎవరి ద్వారా నడిపించబడడానికి ఇష్టపడుతున్నాం? సైతాను గారి ద్వారా నడిపింపబడడానికి మనం ఇష్టపడుతున్నాం. అలాగే ఎలా చెప్పుకోగలుగుతున్నారంటే, నీకు లోకపు కోరికలు ఉన్నప్పుడు, లోకపు ఆశలు ఉన్నప్పుడు యేసుప్రభువారు అన్న మాట తెలుసా,
మీ తండ్రి యగు అపవాది క్రియలే మీరు చేస్తున్నారు అన్నాడు. అపోస్తలుడు పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికలన్నింటిలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. మీ తండ్రి యగు అపవాది క్రియలే మీరు చేస్తున్నారు కనుక మీ తండ్రి అపవాది అన్నాడు. కానీ దేవుడు మీకు తండ్రిగా ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపు మీలో ఉంటే, ఆ క్రియలను మీరు మానివేస్తారు. ఈ లోకపు క్రియలు మానివేస్తారు, లోకపు ఆస్తులను విడిచిపెడతారు, లోకపు తలంపులను విడిచిపెడతారు. ఈ లోకములో దేవుని బిడ్డలుగా ఉండడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారు. ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆయన పరిశుద్ధాత్మ గురించి చెప్పగలిగినటువంటి పొగడగలిగినటువంటి జ్ఞానం ఏ మానవునికి కూడా లేదు. మనుషులమైన మనము ఆ ఆత్మ యొక్క శక్తిని తెలుసుకోవడం కూడా మన సాధ్యం కాదు. దేవుడే మనకు అనుగ్రహించాలి, దేవుడి అట్టి జ్ఞానాన్ని మనకు దయచేయాలి. కనుక పరిశుద్ధాత్మ వలన మనం ఈ లోకంలో జీవించగలిగితే ఈ లోకంలో శ్రేష్టమైన ఫలాలను మనము పొందుకుంటామనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరికి ఒక మాటను మనం చదువుకుని మనము ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చదువుతామండి. 20వ అధ్యాయం 22వ వచనం మనం ఒకసారి చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం చూస్తాము. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండినని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులందరూ కూడా భయపడి ఒక ఇంట్లో కూర్చుని వారు ప్రార్థన చేసుకుంటున్నారు. శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో కూర్చుని జనులకు భయపడి వారు కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు అప్పటికే శిలువ మరణం పొందారు. శిలువ మరణం పడి 40 దినాలు 50 దినాలు వారికి 40 దినాలు కనపడి తర్వాత ఆయన ఆరోహమయ్యాడు. వారికి తన్ను తాను కనపరుచుకోవడానికి శిష్యులు ఉన్నటువంటి గదిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించారు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాను కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును కాక అని వారితో చెప్పాను. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? యేసుని తలుపులు వేసినట్టే ఉన్నాయి, యేసుని తలుపులు వేసినట్టే ఉన్నాయి. తలుపులు ఒకవేళ తోసుకుని ఎవరన్నా వస్తారని తాళం కూడా వేసేసారు, కిటికీలన్నీ వేసేసారు. ఎక్కడ నుంచి మనిషి లోపలికి రావడానికి తలుపులు తీస్తే తప్ప లోపల మనిషి రావడానికి వీలు లేదు. అందుకే కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును కాక అని వారితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు మధ్యలోకి వచ్చేసాడు. ఆయనకి గోడలు తలుపులు ఏమీ అడ్డం కాదండి. యేసుక్రీస్తు ప్రభువు మన హృదయంలోనికి ఎలాగ వస్తారు? పరిశుద్ధాత్మ మన హృదయంలోకి ఎలాగ వస్తాడు అంటే, యేసున్న తలుపులో నుంచి రాగలిగినటువంటి దేవుడు మన హృదయంలోకి రావడానికి పెద్ద గొప్ప ఏముంది ఏమండి? యేసు ప్రభువు మన హృదయంలో రావడానికి, పరిశుద్ధాత్మ మన హృదయంలో రావడానికి ఆయనకి ఆటంకమే ఉండదు. మనిషి బయటికి వెళ్ళినట్టు లోపలికి వెళ్ళినట్టు గదిలో నుంచి ఆయన మన హృదయంలో రాగలడు. తలుపులేస్తున్న ఇంట్లోని కూడా ఆయన రాగలడు. తలుపులేస్తుండగానే ఆయన లోపలికి వచ్చి వారి మధ్యన నిలిచి, శిష్యుల మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును కాక వారితో చెప్పాను. ఆయన అలాగో చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. ఆయన లోపలికి వచ్చి మధ్యలోకి నిలబడిన తర్వాత దెయ్యం అనుకున్నారు, భూతం అనుకున్నారు. కానీ నేను దెయ్యాన్ని భూతాన్ని కాదురా నాయనా, నేను యేసు ప్రభువుని సిలువ వేయబడ్డ యేసునే, మీతో ఉన్నటువంటి యేసునే అని చెప్పి వారిని ధైర్యపరిచి వారికి ఏం చూపించాడంటున్నాయినా అలాగని చెప్పి ఆయన వారికి తన చేతులను, ఏం చేతులు ఎందుకు చూపించాడు? చేతుల్లో మేకులు కొట్టారు కదా, ఆయన చేతులను, అలాగే ఆయన తర్వాత ఆయన పాదములను, ఆయన ప్రక్కను, వారికి ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారంట. ఎప్పుడైతే ఆయన చేతులు చూపించి ప్రక్కను చూపించి ఆ పొడిచినట్టు బల్లెపు పోటును చేతుల్లో కూర్చున్నట్టు మేకులను చూపించినప్పుడు వారు సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును కాక అని తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుతున్నాను. తండ్రి నన్ను ఎలాగైతే భూలోకానికి పంపించారు ఆయన సువార్త నిమిత్తము, ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా అలాగే పంపుతున్నాను అని శిష్యులతో చెప్పి యేసు ప్రభువు చేసిన పని తెలుసా? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను
పొందుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి నన్ను ఎలాగ భూమి మీదకి పంపించారో ఇప్పుడు నేను మిమ్మల్ని భూలోకంలో సువార్త చేయడానికి పంపిస్తున్నానని చెప్పి వారి మీద ఊదగా వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చెప్పి ఆ మాట చెప్పి వారిని ఊదగా పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పినప్పుడు మీరు ఎవరి పొందుడు అని చెప్పి వారికి తాళం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ తాళం ఇచ్చాడు తెలుసండి? పరిశుద్ధాత్మ ద్వారాగా శిష్యులకు భూలోకంలో కొన్ని శక్తుల మీద తాళం చేయి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఎవరి పాపములు క్షమించరో, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకున్నాక, పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి వరం తాళపు చెవి ఇచ్చాడనమాట. ఏంటి? పాపమును క్షమించగలిగేటటువంటి తాళపు చెవిని ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఇచ్చారు. ఈ రోజున మనం కూడా ఎవరి పాపాలన్నా క్షమించాలంటే దేవుని వరమును మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మని వరాన్ని మనం కూడా పొందుకోవాలి. ఈ లోకంలో చాలా మందికి పాప భీతి ఎక్కువ. పాప భీతి ఎక్కువే కనుక ఈ లోకంలో చాలా మంది గుళ్ళు గోపురాలు తీర్థయాత్రల వారు తిరుగుతూ ఉంటారు. ఆ పాప ఇంకెక్కడ నన్ను పట్టి పీడిస్తుందేమో, ఇంట్లో ఏదైనా శోధన వచ్చింది అనుకున్నప్పుడు ఇదేదో పాప మనలను పట్టుకుని వదులుతలేదని చెప్పి తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు, గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. ఒకవేళ ఆ ఇంట్లో ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, ఆ నష్టాన్ని బట్టి మన ఇంట్లో మన పాప మీద మనల్ని పట్టుకుని పీడించేస్తుంటారు. బాబు ఈ పాపను వదిలించుకోవాలని చెప్పి వారు తీర్థయాత్రలు తిరుగుతారు, గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. కనుక ఎక్కడికి వెళ్ళినా పోదండి, ఎన్ని గంగలో మునిగితే, ఎన్ని చెరువులో మునిగితే, ఎన్ని కాలువలో మునిగితే, ఎన్ని నదుల్లో మునిగితే మాత్రం నీ మనస్సు మారకుండా నీ పాపం మాత్రం పోదాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ వరమును పొందుకున్న తర్వాత శిష్యులకు ఒక తాళం ఇచ్చాడు. పాపాలు క్షమించగలిగేటువంటి తాళపు చెవిని వారికి ఇచ్చినట్టుగా మనం, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండినని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపాలు క్షమించేటటువంటి అధికారము యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదనులారా, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే, మనలో ఉంటే ఆత్మ కార్యాలు చాలా గొప్పగా మనం చేయగలుగుతాం. ఆత్మకార్యాలు ఎలా ఉంటుందో తెలుసండి? అద్భుతంగా ఉంటుంది అనమాట. నువ్వు కోరుకున్నదల్లా జరుగుతూ ఉంటది. వాడి పాపాలు క్షమించబడిన కాకుండా వాడి పాపాలు క్షమింపబడతాయి. పాపాలు క్షమింపబడితే ఏం జరుగుతుంది అమ్మా? పాపాలు క్షమింపబడితే ఏం జరుగుతుంది? పక్షవాతం గలవాని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నువ్వు స్వస్థత పొందుదుగాక అనలే. నీ పాపములు క్షమించబడి ఉన్నావు, నువ్వు లేచి నిలిచి ఇంటికి వెళ్ళమానంతే. పాపాలు క్షమించబడితే ఏం జరుగుతుంది మన జీవితంలో? స్వస్థత కలుగుతుంది, అద్భుత కార్యాలు జరుగుతాయి. పాపాలు క్షమించబడితే మన జీవితంలో అనేకమైన రీతిలుగా ఆశ్చర్యంగా అద్భుతంగా ఆశీర్వదింపబడతాం. పాపాలు క్షమించబడడం అంటే మాటలు కాదండి. మన జీవితంలో కంటి ద్వారా, నోటి ద్వారా, చూపుల ద్వారా, కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, తలపుల ద్వారా, ఆలోచన ద్వారా, హృదయపు ఆలోచన ద్వారా చేసినటువంటి ప్రతి పాపం కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కనుక పాపములు క్షమింపబడగలిగితే చాలండి, మన జీవితంలో అద్భుత కార్యాలు మనము చూడదు. యేసు వలన ఇయ్యబడినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని 22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందడి, మీరు ఎవరి పాపములు క్షమించరు అవి వారికి క్షమింపబడిన, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దరు అవి నిలిచి ఉండనని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండికి ఆయన వేరొక ఆదరణకర్తను, అంటే ఉత్తరవాదిని అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ రాత్రి తండ్రిని మనం వేడుకుంటే, తండ్రిని మనం కోరుకుంటే, తండ్రి మనకు ఆయన ఆత్మను మనకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండునని ప్రభు వారు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయమందు అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనతో పాటు ఉండినట్లుగా, మనలో ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవందనమైన
ఇంతవరకునైనా కూడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. సత్యమైనటువంటి అయినా మీ ఆత్మను ప్రభా, నీతియుక్తమైనటువంటి ఆత్మను ప్రభా, మమ్మల్ని నడిపించగలిగినటువంటి ఆత్మను ప్రభా, సంచకరువుగా నేను ప్రభు మీరు మా మధ్యకు పంపించి తండ్రి, అలనాడు శిష్యుల మధ్యకు పంపించారు తండ్రి. ఈ దినాన ప్రభు నీ బిడ్డలమైన మాతో మీ ఆత్మను ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. ఆత్మ చేసేటువంటి కార్యముల గురించి నేను ప్రభా కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీ ఆత్మను గురించి అనేకమైన విషయాలు ప్రభా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి తండ్రి. నైనా మీ ఆత్మే నడిపించేది, మీ ఆత్మే కాపాడేది. మా జీవితంలో నేను ప్రభు నీతియుక్తంగా జీవించాలంటే నీ ఆత్మ కావాలి. సత్యముతో మేము జీవించాలంటే మీ ఆత్మ కావాలి. ఇదిగో నేను ప్రభు సత్యమైన నడిపింపులో నిత్యమైన మార్గం నడవాలంటే మీ ఆత్మ మాకు కావాలి ప్రభునైనా. నీ ఆత్మను పొందుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు నీ బిడ్డలమైన మేము కలిగి ఉండడానికినైనా ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము తండ్రినైనా. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. అలనాడు పెంతెకోస్తు పండుగ దినాన మీ ఆత్మచేత ఎలాగైతే నింపారో ప్రభా, శిష్యులందరి మీదకి నేను మీ ఆత్మను ఎలాగైతే పంపించారో నైనా, ఈ సమయం అందు కూడా ప్రభా సంఘం అంతటి పైన మీ ఆత్మను కుమ్మరించండి. మీ ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని నడిపించండి తండ్రి. మీ ఆత్మ మా మధ్యన ఉందనైనా, మా మధ్య సంచారం చేస్తుంది కానీ ప్రభా నీ ఆత్మను ప్రభునైనా మేమునైనా తెలుసుకోలేకపోతున్నాం తండ్రినైనా. యేసయ్య నీకే స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. యేసయ్య నీకే స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి నీకే స్తోత్రం తండ్రి. ఈ సమయం నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభు హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు. మీ ఆత్మను ప్రభునైనా మేము నింపుకోవడానికి పొందుకోవడానికి కృపణిస్తున్నందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ అయితే నేను ఈ సమయం ఆత్మ కావాలని కోరుకుంటున్నారో ఆత్మను వారికి సంపూర్ణంగా సమృద్ధిగా దయచేయండి. నిండుగా మెండుగా నీ ఆత్మ చేత వారిని నడిపించండి. వారి జీవితంలో బాగుండాలంటే, వారి జీవితంలో స్వస్థతలు కలగాలంటే, వారి జీవితంలో ప్రభా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ ఆత్మ కావాలి కనుక నాయన ప్రభా అటు ఆత్మ చేత నీ బిడ్డల మీద మమ్మల్ని అందరూ కూడా నింపండి. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పైన మీ ఆత్మను దయచేయండి. వారి కుటుంబాలలో మీ ఆత్మను ఉంచండి, వారి హృదయంలో నీ ఆత్మను ఉంచండి. ఆత్మ ద్వారా వారు నడిపింపబడడానికి నేను కృప చూపించండి తండ్రి. ఈ సమయం అందు కూడి వచ్చిన మంటలను బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఉపవాసమును మీ సన్నిధానంకి వచ్చారు వారి ప్రార్థనలు ఆలకించండి, వారి మనవలు ఆలకించండి, వారికి నక్రతల అవసరం తీర్చండి. ఆర్థికపరమైన అవసరంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఆర్థికపరమైన అవసరంతో మీరే తీర్చండి తండ్రి. ఇరుకులు ఉన్న వారిని విడుదల కలిగించండి, ఇబ్బందులు ఉన్న వారిని విడుదల కలిగించండి తండ్రి. వారికి ఉన్నటువంటి బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి నేను ప్రభా నైనా వారు నివసిస్తున్న గృహాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఈ 2026 సంవత్సరాన్ని బిడ్డల ప్రభా ఆత్మీయ జీవితం ముందుకు సాగాలి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలి. అట్టి కృపనైనా ఈ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఎంతవరకు నేను కూడుకలో ఉండి మాతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయినా ఈ సమయం ముందునైనా నీ సన్నిధిలో రాలేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఎందుకైతే రాలేకపోయారో, ఏ కారణం చేత రాలేకపోయారు, మరొక్కసారి నీ సన్నిధిలో మేము అందరూ కూడా కనబడే భాగ్యం మాకు దయచేయండి. అయినా సంఘాన్ని విస్తరింప చేయండి, సంఘాన్ని బలపరచండి, సంఘంలో అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీకు అసాధ్యమైనది ఏది లేదనే విషయాన్ని ప్రభు సంఘ బిడ్డల ద్వారా అనేక మంది తెలుసుకునేలాగా నీ కృప చూపించండి తండ్రినైనా. నేను ప్రభా ఈ సంఘాన్ని విస్తరింప చేయమని, సంఘాన్ని బలపరచమని 2026 సంవత్సరం అంతా కూడా ప్రభా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో, కుటుంబాల్లో నైనా మా సంఘంలో కూడా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం ముందు విన్నటువంటి ప్రతి మాటని బిడ్డల హృదయాల పల్లెంప చేయండి. నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధాన ఆశీర్వాదం కుటుంబాల్లో ఉంచండి. ఆ బిడ్డల చుట్టూ కంచి వేయండి, కాపుదల దయచేయండి. మరి మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ గృహాల చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేయండి. వారికి ఉన్న ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి. వారికి కావాల్సిన మేలులు మీరు దయచేయమని నేను ప్రభా ఈ సమయం అందు నేను దాసు నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభా నన్ను మీరు పరిశుద్ధపరచమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ త్వరలో ఉన్నటువంటి యేసు ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడనెడగుండును గాక. ఆమేన్. అందరూ చెప్తామా?
యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.